నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల గ్రామానికి చెందిన చెన్నప్పను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అన్సర్ భాష వద్ద నుండి చెన్నప్ప స్థలం పంచాయతీ పరిష్కరిస్తారని చెప్పి 2 లక్షలు తీసుకుని మరో 5 లక్షలు ఇవ్వాలని అన్సర్ భాషను బెదిరించినట్లు బాధితుడు కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సీఏ రమేష్ బాబు తెలిపారు. ఈ కేసులో చెన్నప్పను అరెస్ట్ చేసినట్లు రమేష్ బాబు వెల్లడించారు. ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని సీఐ పేర్కొన్నారు. జనవరి 21వ తారీఖున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినారు. ఏమైందంటే అతనికి వంకదారి చిన్నప్ప అనే వ్యక్తి స్థలం సమస్య ఉంటే మీ స్థలం సమస్య నేను తీరుస్తాను అని చెప్పి సుమారుగా మాయమాటలు చెప్పి అతని 2 అనుచరులతో సుమారుగా 2,05,000 పలు దఫాలుగా వసూలు చేశారు. వసూలు చేసిన తర్వాత ఈ సీట్ అన్సర్ భాష అనే వ్యక్తి తెలుసుకున్నాడు ఇతను మాయమాటలు చెప్పి చేస్తున్నాడు. అప్పటి నుంచి అతను వదిలేయాలని అనుకున్నా, నా డబ్బులు పోయాయి నష్టపోయాయి ఇంకా వదిలేద్దామని అనుకున్నా కూడా ఇతను వదిలేయకోకుండా వంకదారి చిన్నప్ప అనే కలవటాల గ్రామానికి చెందిన వ్యక్తి ప్రజెంట్ కొలిమిలోనే ఉంటున్నాడు. అతను ఇంకొక 5 లక్షలు ఇయ్యాలా అని డిమాండ్ చేస్తూ ఇవ్వకపోతే నీ మీద SC/ST కేసు పెడతామని చెప్తూ నిన్ను చంపుతామని చెప్తూ పలు రకాలుగా భయభ్రాంతులకు గురైపోయి అతను పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసు నమోదు చేసిన అన్సర్ భాష ఫిర్యాదుపై. దాంట్లో భాగంగా ఈరోజు వంకదారి చిన్నప్ప అనే వ్యక్తిని అరెస్ట్ చేసినాం. అరెస్ట్ చేసి ప్రక్రియ అంతా ముగించుకొని అరెస్ట్ ప్రాసెస్ అంతా మనం ఫర్దర్గా కేసును తీసుకొని వస్తూ ఉంటే ఇతను మధ్యలో మరలా పోలీసులు కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి వెహికల్ యొక్క స్టీరింగ్ కూతురు కొట్టి పోలీసులు కూడా గాయాలైపోయి పోలీసులకు ఇబ్బందులు కలిగే విధంగా కూడా ప్రవర్తించినారు. ఇతన్ని ఇంతకుముందు పరిశీలిస్తే ఇతని మీద పోలీస్ స్టేషన్లో ఇప్పటికే దాదాపుగా 4 కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో ఒక 3 కేసులు, కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 1 కేసు నమోదైపోయి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది ఇతని మీద. తర్వాత ఇతను ఇప్పటికే దాదాపు సుమారుగా పలు రకాలుగా కొలిమిగుండ్ల మండల ప్రజలపై మరియు ప్రభుత్వ ఉద్యోగులపై కూడా దాదాపు 20 SC/ST కేసులు నమోదు చేయించాడు. దానిలో సుమారుగా 18 కేసులు ఫాల్స్ కేసులుగానే ఉన్నాయి. ఇతనంతా ప్రజల్ని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసుకుంటూ కేసులు నమోదు చేయిస్తానని చెప్పి చేస్తుంటాడు. ప్రజలందరికీ చెప్పేది కానీ ఏంటంటే ఎవరైనా ఇతని బాధితులు ఉంటే మాకు ఇంకా ఇతని బాధితులు ఉన్నారని తెలిసింది, మీరు ఎవరైనా బాధితులు ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసులు వాళ్ళకి కూడా నమోదు చేసి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ఇట్లా కేసులు పెడతామని చెప్పి భయపడిచ్చి వాళ్ళకు మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోతాను కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళు బెదిరింపులు భయపడతాను కూడా తెలియజేస్తున్నాం. ఎవరైనా ఇతని బాధితులను సంప్రదిస్తే కూడా కేసులు నమోదు చేస్తాం. ఇతను రిమాండ్ తరలిస్తాం. తదుపరి ఇతను పోలీసుల మీద ప్రవర్తించిన తీరుపై కూడా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం.